4వ అధ్యాయం భగవద్గీత 11వ శ్లోకం. 4వ అధ్యాయం పేరు దివ్య జ్ఞానము. స్కూళ్ళల్లో కాలేజీల్లో మనకి చెప్పనటువంటి ఆత్మ గురించి, భగవంతుడి గురించి కాలేజీలో స్కూళ్ళలో చెప్పరు. కొట్టుకుని వస్తూ ఉంటారు హిందువులు ముస్లింలు. ఆత్మజ్ఞానం అంటే నువ్వు హిందువు కాదు, నువ్వు ముస్లిం కాదు, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మ. ఫినిష్. గొడవలు. కానీ ఓటు రాజకీయాలు నడవాలంటే చిచ్చు పెట్టాలి. ఈ రెడ్డి గారు, ఈ నాయుడు గారు కొట్టుకుని రావండి, మధ్యలో కుర్చీ మాకు దొరకాలి, అంతే కదా. రాజకీయాల్లో వాళ్ళు కుర్చీ గెలుచుకోవడానికి ఏం చేయాలని చేయాల్సింది. వాళ్ళకి జనాలు కలిసి ఉండడంతో సంబంధం లేదు, జనాలు ఆనందంగా ఉండడంతో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏం చేస్తే నేను సీటు గెలుచుకోగలుగుతాను, అవునా కదా. కోర్టులోకి పోతే మీరు పచ్చి అబద్ధం మొత్తాన్ని కేసు గెలవాలి, అంతే కదా. కోర్టులోకి పోయి నేను సత్యం మాట్లాడుతా అంటే డిస్మిస్ పోతారు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. కొత్త మొహం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళంతా కొత్త వాళ్ళు. అదే మీ ఫ్యామిలీస్ అయింది. ఫ్యామిలీ అని రాలా మీతో పాటు ఫ్యామిలీ అని రాలా. మీ ఫ్యామిలీ ఎవరు? 1, 2, 4 కూతురు కొడుక. ఇంకెవరు వచ్చింది? ఇంకా పిల్లకాయలు చాలామంది ఉన్నారు, అమ్మాయిలు. మీ పిల్లకాయలు అబ్బాయి, మీ వాళ్ళు కూడా వచ్చారా? ఎవరు? అంత మీ ఫ్యామిలీ. ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది వచ్చారు? 4, 4, 8. ఈ 8 కాకుండా ఇంకెవరున్నారు ఇక్కడ? 8 మంది తేలిపోయారు. వీళ్ళు 4, వాళ్ళు 4. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? 4లో మీరు కూడా వచ్చేసారా? మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు సరే. 2 కుటుంబాలు కొత్తగా వచ్చాయి, అంతే కదా. చెప్పండి, ఎక్కడుంటారు మీరు? మీరు చాలా దూరం నుంచి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు ఇద్దరు. రంగనాయలపేట, నవాబుపేట. ఈరోజు జగన్నాథుడు మిమ్మల్ని పిలిచాడు, వచ్చి కొద్దిగా తెలుసుకోవాలి దేవుడి గురించి. కాబట్టి క్లాసులకు వచ్చి ఇరుక్కున్నారు మీరు. వాళ్ళ మందిరం తెరుస్తారు, 8 గంటలకు మందిరం తెరుస్తారు. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టారు, శయన భోగం అంటారు. ఆ తర్వాత తెరిచి శయన ఆరతి ఉంటుంది. ఆ తర్వాత మందిరం మూసేస్తారు, అందరికీ ప్రసాదాలు పెడతారు. చెప్పండి. 4వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఏ యదా మాం ప్రపద్యంతే, ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం, తాంస్తదైవ భజామ్యహం. మమ వర్తమాను వర్తంతే, మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వస. భగవంతుడు పార్థ అర్జునుడితో చెబుతున్నాడు. ఓ అర్జున, ఓ పార్థ. ఏం చెప్పాడు మనం అనువాదంలో చదువుతాం. దానికి ముందు ఇక్కడ 2 కుటుంబాలు వచ్చినాయి, వాళ్ళు పిల్లకాయలు వచ్చిన్నారు కదా. వీళ్ళందరికీ భగవద్గీత శ్లోకాలు రోజు అంటుంటే మనసు ఎదుగుతుంది, మనసు చురుగ్గా ఉంటుంది. శక్తి భగవంతుడు మాట్లాడినటువంటి శబ్దాలు రోజు అంటూ ఉంటే మీకు తెలియకుండానే తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఓర్పు వస్తుంది, ఆ తర్వాత పట్టుదల వస్తుంది. ఎవ్రీథింగ్ జస్ట్ ఇంకా అర్థం చేసుకుంటే ఇంక చెప్పాల్సిందే. అర్థం చేసుకుంటే
జీవితం అంతా కూడా గొప్పగా మారిపోతుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులు వచ్చినారు, పిల్లకాయలకి 20 రోజులు మీరు చదవండి, వాళ్ళు చదువుతారు. 20 రోజులు వింటున్నావా? నిన్న వింటున్నావా? వినపడుతుందా? సో 20 రోజులు పెద్దవాళ్ళు మీరు చదవండి, పిల్లకాయలు వీళ్ళు చదవండి. మీకు ఒక శ్లోకం గుర్తుండదు, వీళ్ళ కంఠస్థ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి నేర్పించాలా లేదా? మనం ఎట్లాగో చెడిపోయాము, మన తలకెక్కేదేం లేదు కనీసం. లేకపోతే ఇవన్నీ వదిలిపెట్టేశారంటే మీ కంట్రోల్లో ఉండరు. క్రికెట్లు, వీడియో గేములు, సారాయిలు, సిగరెట్లు. ముస్లింలు కత్తెట్లాగో మీ మెడ పెట్టించారు, రెడీగానే వచ్చారు. ముస్లింలు బెంగాల్లో శాంపుల్ చూపిస్తున్నారు. మేమేం చేయబోతున్నామో ఎదవలారా చూడండి. పెద్ద విషయం అది. స్వతంత్ర భారతదేశంలో ఇంత ఓపెన్గా వచ్చి హిందువులు చంపుతూ ఉంటే ఇక్కడ శాంపుల్ ట్రయల్ నడుస్తుంది, ఇక్కడ ట్రైలర్. ఆ తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా మా సంఖ్య పెరగనియండి, ఏం చేస్తాం మీరు చూడండి. వాళ్ళకేమి మొహమాటం ఏం లేదు, వాళ్ళకేం దాపరికం లేదు, వాళ్ళకి క్లియర్గా ఉంది. ఏందో వాళ్ళ పిచ్చేందో అది. ఎవడు బతుకాడు బతకాలి కదా. మన మనం బతుకుతున్నాం, వాడి జోలికి పోవట్లే. వాడట కాదు, ముస్లింలు కాని వాళ్ళందరినీ చంపాలి అంటాడు. అంటే మీ పిల్లలు కూడా కత్తులు కటార్లు పట్టుకొని నేర్పించాలి కదా. లేకపోతే వీళ్ళు గొర్రెలు మేకలాగా వస్తారు. అంటే ముస్లిం దాడి చేస్తే మీరు తయారుగా లేకపోతే అవుతుంది మీ కళ్ళ ముందే. మేము చెప్పేది అబద్ధం కాదు. బెంగాల్ ఏం చదువుతుందో మీరు కొద్దిగా చూడండి. యూట్యూబ్లోకి వెళ్ళి బెంగాల్ పేపర్లో వాళ్ళంతా రాయరు, వాళ్ళంతా కూడా అమ్ముడిపోయినటువంటి మీడియా, వాళ్ళు రాయరు. వాళ్ళకి డబ్బులు అందుతాయి, గమ్మున ఉంటారు. అంటే డబ్బుల కోసం అది పేపర్లు. నిజం ఏంది కాదు, డబ్బులు ఎవడిస్తే వాడి ఫేవర్లో పేపర్లు రాయడం అంతే కదా. కాబట్టి మనం భగవద్గీత నేర్చుకున్నట్లయితే మనం మన జీవితాలను కాపాడుకొని మన దేశాన్ని కాపాడి మన దేశం ప్రపంచాన్ని ఇప్పుడు ఇస్కాన్ చేస్తుందంటే ఇస్కాన్ రష్యా అని కొట్టండి. ఇక్కడ మీరంతా నిద్రపోతున్నారు ఏం తెలుసుకోకుండా. కానీ ఇస్కాన్ ప్రచారం వల్ల రష్యాలో వాళ్ళు ఎలా కట్టుబొట్టు మార్చుకొని వాళ్ళు ఎలా ఇప్పుడు 2 కుటుంబాలు వచ్చాయి. మీరు ఇంకా తలకాయ దించుకునే ప్రశ్న అడుగుతా. తలకాయ దించుకునే ప్రశ్న ఏం ప్రశ్న మాట్లాడి శ్యామలమ్మ? నేను ఒక ప్రశ్న తలకాయ దించుకునే ఒక ప్రశ్న అడుగుతా. నేను తలకాయ దించుకో ఏం చెప్పేస్తున్నా ప్రశ్న ఏంటో. నేను మీ 2 కుటుంబాలనే గమనండి ఏం చేస్తున్నా వినపట్టలేదా? तुम क्या कर रहे हैं? రీసౌండ్ బోల్తాయి. హరే కృష్ణ ముందర చెప్పాలి. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత రీసౌండ్ అంటే రాపోయింది. వినపడుతుందా ఇప్పుడు? అదే మీ 2 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మెయిన్గా ప్రశ్న అడగబోతున్నాను. అవి మీకు తలకాయ దించుకునేటువంటి ప్రశ్న. హరే కృష్ణ. కానీ అది రికార్డింగ్ కాదు, అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉండే జనులు, కానీ అక్కడ రికార్డు కాదు సరిగ్గా. హరే కృష్ణ బాగానే మీకు వినపడుతుంది కదా. డైలీ చేసారక బడాదిగా కనపడుతుంది బాగానే. వెంటనే జవాబులు ఇస్తుంది. దాని నోటి నుంచి మాట రాగానే జవాబు. మీకెందుకు కనపడుతుంది? అందరికి కనపడుతుందా లేదా? వినపట్టాలా? హరే కృష్ణ. అలా వినండి. అంత అక్కడి దాకా వినపడుతుందా? సరళతమ్మ వినపడుతుందా? మీకేమైంది రోగం? అందరికి వినపడుతుంది.
వినపడిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అందుకే దగ్గర రమ్మనేది అర్థమైనా, కొద్దిగా దగ్గరండి. ఇంత టైం ఇచ్చి మనం తలకాయలు కొద్దిగా పెట్టుకోకపోతే టైం పాడేనట్లు లెక్క. అలాగే కానీ నేను మనం 4వ అధ్యాయం 11వ శ్లోకం గురించి కొద్దిగా చెప్పుకోబోతున్నాం. దాని ముందు నేను చదువుతున్నా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. దానికి మీరు తలకాయ ఉంచుకునే పరిస్థితి వచ్చిందంటే మనం హిందువులాగా బతకటం లేదు, బతకటం లేదు. ఏం ప్రశ్న మాత్రమే నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. మీలో ఈ 2 కుటుంబాల వాళ్ళు మాంసాహారం తింటారా? ఏం తలకాయ విప్పాడు, మీరు తలకాయ అంటే మీరు హిందువులాగా బతకటం లేదు. మీరు మాంసాహారం తిన్నంత వరకు మీరు ముస్లింలని ఆపలేరు, మీ కర్మలే. మీరు జంతువులు చంపుతున్నారు, మరి మిమ్మల్ని చంపడానికి దేవుడు ఎవడో ఒకటి నిలబెట్టాలి. దేవుడు మిమ్మల్ని చంపడానికి దేవుడు ఎవరో ఒకటి నిలబెట్టాలి. కర్మ చేసిన కర్మలు అనుభవించాలి కదా. మాంసాహారం ఇక్కడ ఇంట్లో వంటలు వండేది మీరే కదా, వంట వండేది మీరే కదా. ఇంట్లో ఈయన వండుతాడా? ఈయన వండుతారా మీరు వండుతారా? ఇంకా ఇద్దరు గమనింది పక్కన అయితే కూతురు ఏ వంట ఉండదు, ఇద్దరే కదా ఇక్కడ పెద్దాడు. అలాంటి మీరు మాంసం వండడం ఆఫ్ చేయండి. మీ ఇంట్లో అకాల మృత్యు, యాక్సిడెంట్లు సరిపోవడం, ముస్లింలు దాడి చేసి చంపేయడం, ఇవన్నీ మీరు చూడకూడదు అనుకుంటే, ఇప్పుడు దేశంలో కొంతమంది వస్తున్నారు దాడుల్లో, కొంతమంది చావటం లేదు, అందరూ చావటం లేదు, కొంతమంది చనిపోతున్నారు. ఎవరు చేసిన కర్మల్ని బట్టి ఈ అబ్బాయి బాగా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. మీ అమ్మ పెట్టినా కూడా బయట పారే తీసి, తెలుసా, నీ ప్లేట్ లేదు, కోడిగుడ్లు చేపలు వచ్చాను తీసి బయట పారేసి మనుషులు తినేది కాదు అని చెప్పి ఒప్పుకుంటా లేదా? తినమాక. అప్పుడు నీ నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఎవరు బాగా బతుకుతున్నారో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి కనీసం మీరు చెడిపోతే చెడిపోయారు, పిల్లగాని జరగొట్టమాకండి. వాళ్ళకి చక్కగా నెయ్యి, రకరకాల పప్పు ధాన్యాలు, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పన్నీరు, పాలు, పెరుగు ఇవన్నీ పెట్టండి. అన్ని రకాల మిఠాయిలు, కచోరీలు, సమోసాలు, లడ్డూలు అన్నీ పెట్టండి. కానీ మాంసం పెట్టమాకండి. వాళ్ళ ముందు మీరు తినమాకండి. తిన్నారంటే వాళ్ళు మీరు ఏ హోటల్కి పోయి తినండి. ఎందుకంటే మీరు బుద్ధి మార్చుకోలేకపోతే మీరు మార్చుకోగలరు. మీ అలవాటు, మనుషుల అలవాట్లు మార్చుకోవాలి. తెలియనప్పుడు తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, తెలిసిన తర్వాత ఆల్రెడీ స్టాప్ ఇట్, వదిలేయాలి. అంతే కదా. అంటే నిజంగా మీరు తలదించుకుని మరి తలెత్తుకుని మాట్లాడే పరిస్థితి లేదు. నేను అడిగిన ప్రశ్నకి ఎస్ ఈ దుర్మార్గమైన పని మేము చేస్తున్నాం, కానీ తలకాయ దించుకుంటున్నాం. అంతే కదా. ఎవరైతే తప్పుడు పనులు చేయటం లేదో వాళ్ళు తల ఎత్తుకుని తిరగచ్చు. హిందువులు మాంసాహారం తింటుంటే వాళ్ళు తల ఎత్తుకుని నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు. మాంసం తినేవాడు దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే కర్మ, మీరు చేసిన కర్మ దేవుడు. మీరు తినకపోతే మిమ్మల్ని కాపాడడానికి రావాలని. అండర్స్టాండ్? ఆలోచించండి. ఆరోగ్యానికి మంచిది కాదు. నేను అడుగుతూ ఉంటే ఇంకో ప్రశ్నకి జవాబు ఇచ్చాను. ఇంకో ప్రశ్న అడిగితే మీరు కూడా ఆలోచిస్తారు. ఏం మాతయ్య మాంసాహారం అడిగిన తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఎందుకు మాంసాహారం తినకుండా అనడానికి కొన్ని జవాబులు చెబుతాం. ఏంటది? బంగాళదుంపలు కేజీ ఎంత, కోడి మాంసం కేజీ ఎంత, టమాటాలు కేజీ ఎంత, గొర్రె మాంసం కేజీ ఎంత చెప్పండి.
కొంటూ ఉంటారుగా. ఎంత టమాటాలు కేజీ ఎంత? ఎవరు మీ ఇంట్లో డబ్బులు కంట్రోల్ చేసేది ఎవరు? భార్య భర్త. షాపింగ్ ఎవరు చేసేది? షాపింగ్ మీరు చెప్పచ్చు, నాకు తెలుస్తా అని చెప్పి. సో టమాటాలు కేజీ ఎంత తెస్తున్నారు? మై గాడ్, ఇది ₹1 అయితే అది ₹10 అంట. అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి పాపం కొనుక్కొస్తున్నారు. డబ్బులు పాడవుతున్నాయి, ఆరోగ్యం బాగుంటుందంటే అది లేదు. తర్వాత పాపం జీవితం, మన అనవసరంగా మృత్యుకి దగ్గర అవుతున్నాం. ఇప్పుడు దాకా తిన్న కోళ్ళు మాంసాల యొక్క ఆక్రందనే మీరు తట్టుకోలేరు. ఇప్పుడు దాకా ఎన్ని కోళ్ళు తింటారు కనీసం? మీకు వచ్చే ఈ 30 ఏళ్ళలో 35 ఏళ్ళలో ఎన్ని కోళ్ళు తింటారు? మీరు లెక్క ఉండదు. బాగా వందలు తింటారా? ఆ కర్మంతా ఉసురు కొడుతూ ఉంటుంది. దేవుడు దయామయుడు కాబట్టి టైం ఇస్తూ ఉంటాడు. టైం ఇచ్చాడు, ఈరోజు నాతో చెప్పిస్తున్నాడు ఆయన. ఇప్పుడు దాకా సాకు చెప్పచ్చు, మాకు తెలియదు స్వామి, తింటూ మాకు ఎవరు ఇంత గట్టిగా చెప్పలేదు, అందుకని తింటున్నాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. అది ఆరోగ్యం దృష్టితో చూసినా, ఖర్చు దృష్టితో చూసినా, భగవంతుడి నియమాల ప్రకారం మానవ శరీరం మాంసాహారం తినడం కోసం తయారవ్వలేదు. మానవ శరీరం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. చక్కగా తిన్నది వెంటనే అరిగిపోతుంది, క్యాన్సర్ రోగాలు రావు, తింటే ఆరోగ్యానికి మంచిది. హింస ఆలోచించండి. సో మీరు కొన్ని తీసుకురామాకండి, మీరు కొన్ని తెచ్చి మీరు బయట తినండి. ఇంట్లో మేము మారిపోయినాము, మేము తినము. మీరు తినాలంటే పోయి బయట. ఇంట్లో మాంసాహారం వండడానికి లేదు, ఇల్లు నాశనం అవుతుంది. ఇది కనీసం అదే కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, మీకంటే ఆమె తప్పుగా బతుకుతుంటే ఎన్ని తినదు మీరు ఆఫ్ చేయాలి. మీరు చేస్తుంటే అదే భార్యాభర్తలు అంటే మంచి వైపుకి వెళ్ళడానికి ఎవరికి ఎక్కువ మంచి ఉంటే వాళ్ళు మిగతా వాళ్ళకి నేర్పించాలి. ఇక్కడ మగాళ్ళే కంట్రోల్ చేయాలి, ఆడాళ్ళే కంట్రోల్ చేయాలి కాదు. మాంసాహారం ఏం తింటుంటే మీరు కంట్రోల్ చేయాలి, ఆమె మాంసాహారం తింటే మీరు కంట్రోల్ చేయాలి. ఎవరు మంచిగా బతుకుతుంటే వాళ్ళు మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అంతే కదా. ఈరోజు శ్లోకం ఒక 10 నిమిషాలు ఉంది. నేను చెప్పిన మాంసాహారానికి ఈ శ్లోకానికి కూడా సంబంధం ఉంది. మీరు ఇప్పుడు వింటే మీకు తెలుస్తుంది. మనం చదివిన శ్లోకం, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదే భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్య పార్థ సర్వశ. అనువాదం, ఎవరు ఏ విధంగా నన్ను శరణ పొందుదురో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహించుదును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరించదు. ఈరోజు శ్లోకంలో మనం ఫోకస్ చేద్దాం. భగవంతుడి దగ్గరికి మీరు ఏ ఆలోచనలతో పోతే, మీరు భగవంతుడి దగ్గరికి మీరు ఏదో సంసారపు కోరిక తీర్చమని పోతారు, భగవంతుడు మీకు మోక్షాన్ని ఇవ్వటం. మీరు అడిగింది సంసార భోగాలైతే ఆయన బలవంతంగా మోక్షం ఎందుకు ఇస్తాడు? భగవంతుడు బలవంతంగా మిమ్మల్ని ఎప్పుడు మార్చడు, ఆయన చెప్పాలనే చెబుతాడు. అది మీరు ఆలోచించి మీరు స్వేచ్ఛతో నేను భగవంతుడు చెప్పింది చేయాలి. అంటే భగవంతుడు బలవంతం చేస్తే ఇంకా మనకి స్వతంత్రం ఇచ్చింది ఏముంది? భగవంతుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు, కానీ అమ్మ అయ్యా నీకు ఇది మంచిదని చెప్పాడు. ఆ తర్వాత మీరు ఇష్టం. మీరు వినకపోతే మీరు తీసిన గోతుల్లో మీరే పడతారు. మాంసాహారం తినకూడదు అని భగవద్గీతలో చెప్పింది. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రేషితి. భోజనం విషయంలో భగవంతుడు 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో భగవంతుడు భోజనం విషయంలో మనం 2 పాయింట్లు గమనించాలి. ఒకటేంది, ఏం తినాలా, దాన్ని ఏం చేసుకొని తినాలా. అంటే మీరు పచ్చి బియ్యం తింటారు, వండుకొని తింటారు.
పప్పు ఉప్పు లేకుండా తినరు. పప్పు తినాలా, అదొక స్టేట్మెంట్. పప్పు తినాలని దాన్ని ఉడకబెట్టాలా, దాన్ని ఉప్పు వేయాలా, మసాలా కదా. మామూలు పప్పు అన్నం తినమంటే దాని అర్థం మీకు పచ్చి బియ్యం పప్పులు తెచ్చిస్తుంది ప్లేట్లో పెట్టి. అండర్స్టూడ్. పప్పు అన్నం తినండి అంటే వండుకొని తినమనేది అని అర్థం కదా. అదే రకంగా భగవంతుడు భోజనం విషయంలో 2 పాయింట్లు చెబుతున్నాడు. ఒకటైంది, నువ్వు శాకాహారం తిను. శాకాహారం అంటే కొన్ని శాకాహారం పచ్చి క్యారెట్లు తినచ్చు, పచ్చి మూలంగా సలాడ్ అంటారు కదా, తింటారు. నిమ్మకాయ రసం డైరెక్ట్గా పిండుకుని, నిమ్మకాయ రసం మనం ఏం చేసేది అండి డైరెక్ట్గానే కొన్ని. కానీ మిగతావి బంగాళదుంపలు, ఎన్ని పచ్చి బంగాళదుంపలు ఎవరు తినరు, ఉడకబెట్టుకుంటే రుచిగా ఉంటాయి కదా, దాన్ని ఉప్పు వేసుకుంటే. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు, శాకాహారం తినండి ఒకటి. రెండో పాయింట్, ఆయన నాకు నైవేద్యం పెట్టుకుని తినండి. యోమే భక్తి ప్రయశ్చతి. ఎవరైతే భక్తితో ఎవరైతే నాకు నివేదన చేస్తారో. అందుకే మన హిందూ మందిరాల్లో ఏ మందిరానికి పోయినా ఏదో ప్రసాదం అని పెడుతూ ఉంటారు కదా, ఏ రంగనాథ పులిహార పెడతారు, వాళ్ళు ఏదో కేసరాలో పెడతారు, పొంగల్ పెడతారు, ఏదో ఒకటి పెడుతూ ఉంటారు మందిరాలు. ఈరోజు ఏదో పెడుతున్నట్టున్నారు. మందిరాల్లో ఈ పద్ధతి ఎందుకు పెట్టారంటే, శాకాహారం తినండి, దాన్ని నైవేద్యం పెట్టుకుని భగవంతుడి యొక్క ప్రసాదంగా, భగవంతుడి కృపగా భావించి. అందుకే ఆహారాన్ని మనం పారేయకూడదు అంటారు కదా. నువ్వు భోజనం వృధా చేస్తే తిండి పుట్టదు అంటారు. మనం వేస్ట్ చేస్తుంటే దేవుడు టైట్ చేస్తాడు. ఆయన జాగ్రత్తగా ఉంటుంటే దేవుడు వీళ్ళకి లోటు రాకుండా నేను చూసుకోవాలి. కాబట్టి భోజనం విషయంలో శాకాహారం తినాలా ఒకటి. రెండోది నైవేద్యం పెట్టుకుని తినాలా. కాబట్టి మీరు మాంసాహారం తినడానికి లేదు, దేవుడు స్వీకరించడు, అంగీకరించడు. ఈరోజు శ్లోకంలో ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదురో అంటే, మీరు దేవుడి దగ్గరికి మీరు సేవ కోసం వెళ్తే ఆయన సేవ చేసుకునే అవకాశం ఇస్తాడు. మీరు దేవుడి దగ్గర మోక్షం కావాలని పోతే వైరాగ్యం కలిగేట్టుగా మీకు తెలియదు. అంటే మోక్షం అంటే వైరాగ్యం. నీ సంసారం నుంచి బయటపడాలి. నాకు ముసలితనం ఇష్టం లేదు, నాకు రోగాలు ఇష్టం లేదు, నాకు చావు అనేది ఇష్టం లేదు. కానీ మనం వచ్చాం కాబట్టి ఈ జన్మలో తప్పించుకోలేము. మళ్ళీ జన్మలో ఈ విధంగా మనం వద్దనుకుంటే ఈ జన్మలో తయారవ్వాలి. ఈ జన్మలో తయారవుతుంటే మళ్ళీ వచ్చే జన్మలో మనం పుట్టకపోతే ఇంక చావు ఎక్కడ ఉంటుంది, పుట్టకపోతే రోగం ఎక్కడ ఉంటుంది. అదే అంటే ఈ జన్మలో ఎలా తయారవ్వాలంటే, తిన్నగా ఇక్కడి నుంచి ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మీరు ఎక్కడెక్కడికి పోవచ్చు, నరకానికి పోవచ్చు. మాంసం తినేవాళ్ళు పోవాల్సిందే. తోలు తీస్తారు, అక్కడ తాట తీస్తారు. ఆ ముస్లింలు ఆయన కాలంలో, ఔరంగజేబు కాలంలో మనిషిని అంత చూసింటే చావా సినిమా చూసారా? చావా పాపం ఆ సంభాజీ మహారాజు ఆయన బతికుండగా గోల్డ్ పీకి చర్మం ఒలిచి బతికే ఉన్నాడు. అట్లా హింసిస్తారు. మనం చేసిన పని. మేము వాకింగ్ పోతుంటే చూస్తూ ఉంటా, ఆ కోళ్ళకి ఈకలు పీకేసి బాయిల్ చేసి, ఆ గొర్రెకి మేకకి తోలు తీసి, తోలుతో పాటు ఎక్కడ మేకలు అడగడం చూడలేని తోలు తీసేస్తారు. తీసి పాపం. కాబట్టి మీ తోలు తీస్తుంటే ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మన కర్మ, మనం చేసింది మనం అనుభవించాలి. అంటే భగవంతుడు వాళ్ళకి అటువంటి క్రూరమైన ఆలోచనలు ఇస్తాడు. మన యొక్క క్రూరపు జీవితాన్ని చూసి భగవంతుడు వాళ్ళు అటువంటి క్రూరమైన ఆలోచన. మనం మంచి వాళ్ళు అయితే ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు. మనం క్రూరమైన వ్యక్తి అయితే ఎదుటి వాళ్ళు కూడా డిఫెన్స్లోకి వస్తారు, అంటే తయారవుతారు. డిఫెన్స్ వాళ్ళని కాపాడుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఒకటి వచ్చి, దేవుడు మనం ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు. అది తెలుసుకోకపోతే మీరు ఏ కోరికలతో పుట్టారో అటువంటి కోరికలు మళ్ళీ మీకు కలుగుతూ ఉంటాయి.
ఇప్పుడు మాకు దేవుడికి సేవ చేసుకోవాలా, భక్తి గారి కోరికలు ఉన్నాయి, మీకు ఎందుకు కలగటంలే అంటే నేను పూర్వజన్మలో చేసుకుని ఉంటాను, మళ్ళీ నాకు ఈ దారి దొరికింది, మీరు చేసుకోలేదు అని మీరు యాతనలు పడుతూ ఉంటారు, పోరాటం చేస్తూ ఉంటారు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు, ప్రశాంతంగా బతకలేరు. కాబట్టి ఇక్కడ మనం దేవుడు ఎవరు ఏ విధంగా ఆయన దగ్గరికి వస్తారు, మీరు ఏదైనా కోరికను తీసుకెళ్తే దేవుడు ఆ కోరికను తీరుస్తాడు. కాబట్టి మనం దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు ఏం కోరుకోవాలా అంటే ఇది కూడా నేర్చుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చినాము మాలాంటి వాళ్ళని అడగాల. ఆయన మంది దేవుడి దర్శనానికి వచ్చాము, ఏం అడగమంటారు ఆయనని అడిగారండి మమ్మల్ని, ఏం అడగాలి? మీకు ఎన్నో బలమైన కోరికలు ఉన్నాయి, అంటే మీరు మా మాటలు మీకు రుచించవు. నా కోరికను ఎలా అయినా తెచ్చుకొని నేను కూడా 2 కోట్లు చూడాల్సిందే నా బ్యాంకులో, నా బ్యాంక్ అకౌంట్లో నేను కూడా 2 కోట్లు చూడాల్సిందే. నేను ఏదో విధంగా మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలుసుకుంటూ ఉంటాం. తెలుసా ఆయన ఆవిడ? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? మన ఎంపీ. ఆయన మేము అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాం. కొద్దిగా నేనంటే ఇష్టం ఆయనతో కలుసుకుంటా అంటే అయిపోయా, సార్ దేవుడు మీకు 100 కోట్లు ఇచ్చాడు, 100 కోట్లు గ్లోబల్ కాంట్రాక్ట్ 100 కోట్లు ఇచ్చాడు, ప్రశాంతంగా భజన చేసుకుంటే దేవుడు సేవలు చేసుకుని ఆనందంగా బతకచ్చు. లేదు సార్, నేను పార్లమెంట్లోకి పోవాలనేది నా కోరిక, ఎంత డబ్బు ఉంది, ఈ డబ్బు నేను గుమ్మరించి నేను పార్లమెంట్లో ఎంపీగా నేను పార్లమెంట్లో ప్రవేశించాను. ఆ కోరిక తీర్చుకున్నాడు ఆయన, భగవంతుడు ఆ కోరిక తీర్చాడు. మొదట్లో అడ్డదారులు పోయాడు, రాజ్యసభ ద్వారా పోయాడు, ఈసారి తిన్నగానే లోక్సభలోకి పోయాడు, ప్రజలు ఎన్నుకోవడం ద్వారా. నేను బాగా నమ్మకం ఉంది, బాలాజీ వెంకటేశ్వర అంటే ఇస్తూ ఉంటాడు, కోట్లు ఇస్తూ ఉంటాడు. మాకు కూడా ఒక 6 లక్షలు ఇస్తాడు, సంవత్సరానికి ఒక 6 లక్షలు ఇస్తాడు ఇస్కానికి. ప్రతి సంవత్సరం పోగానే ఎవరే ఆనంద్ అంటే చెప్పారు, ఎవరే ఆనంద్ స్వామీజీ వచ్చాడు, 6 లక్షలు చెక్ రాసి ఇచ్చేవాళ్ళు తెలిసి. అది టైం ఉండదు మాతో కూర్చొని మంచి మాటలు వినడానికి. అంటే జనాలంతా మేళ్ల మీద కూర్చున్నట్టుగా 10 మంది 20 మంది అక్కడంతా వాళ్ళ పనులు చేయించుకోవడానికి. అంటే మమ్మల్ని వెయిటింగ్లో పెట్టకుండా ఆ మాత్రం ఆయనకి సభ్యత ఉంది. ఆయన మీరు వేమిరెడ్డి ప్రభాకర్ని కలిసి ఇలాగే మనం అంతా పోయామనుకోండి, అది చూస్తాడు, నన్ను పిలుస్తాడు ముందు. నన్ను కూర్చోబెట్టి స్వాములు దేవుడి పని చేస్తున్నారు, వీళ్ళంతా వాళ్ళ పనులు చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. స్వాములు దేవుడి పని కోసం నా దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా కూడా మీరంతా సార్ మా వీధిలో ఎలక్ట్రిక్ లైన్ వేయించండి, మా వీధిలో రోడ్డు వేయించండి, సిమెంట్ రోడ్డు అంటే ఇవన్నీ అడగడానికి పోతూ ఉంటారు. అక్కడ మాకు మంచినీటి ఏర్పాటు లేదు, మీరు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించండి, భగీరథి ప్రాజెక్ట్ అని చేస్తూ ఉంటారు. ఆయన రాగానే చూస్తాడు, మేము కనపడంగానే హరే కృష్ణ ముందు నన్ను తీసుకుపోతాడు లోపలికి. ఎందుకంటే మా టైం వేస్ట్ చేయదలుచుకోడు, కూర్చోబెట్టి పంపించేస్తా. మిగతా మీ రాజకీయాలు ఏంటి, మీ పనులు అవుతాయో కావా, ఏం చేయాలి ఏంటి తర్వాత. సో పాయింట్ వచ్చి భగవంతుడు ఆయన మన యొక్క స్వాతంత్రాన్ని భగవంతుడు భంగపరచడు. కాబట్టి మనం అజ్ఞానంలో ఉంటే దేవుడిని తప్పుడు కోరికలు కోరుకుంటాం. మన జ్ఞానం ఉంటే, భగవద్గీత జ్ఞానం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరాల, మామూలుగా మనం సమస్యలు లేకుండా బతకాలని కోరుకుంటాం కదా. మీరు డబ్బులు అడుగుతున్నా, ఉద్యోగం అడుగుతున్నా, అది అడుగుతూ ఉద్దేశం నా సమస్యలు తీరాల దానికోసం. కానీ భగవంతుడు ఈ గీత ద్వారా మనల్ని కన్విన్స్ చేస్తే ఈ శరీరమే ఒక సమస్య అయితే ఇక్కడ ఏం చేస్తాను. కాబట్టి మానవ శరీరంతో నువ్వు భక్తి చెయ్యి, అది మనకి చేయటంలో మనం చేయాలనిపించటం లేదు. మిమ్మల్ని సినిమాకి పిలిస్తే పోతారు, క్రికెట్ గేమ్ చూడడానికి పిలిస్తే పోతారు, కానీ భజనకి రావయ్య అంటే మన పని కాదే, ఇది మన పని కాదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో నేను కేవలం ఈ శరీరాన్ని కాదు, నేను ఈ శరీరంలో ఉండే ఆత్మని,
నేను ఆత్మస్పృహ లేకపోవడం వల్ల నాకు భక్తి నచ్చటం లేదు. నేను ఆత్మజ్ఞానం కలిగితే నాకు భక్తి యొక్క అవసరం నాకు తెలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు, మీరు ఏం చేసినా కూడా భగవంతుడి నియమాల ద్వారానే ఫలితం కలుగుతూ ఉంటుంది. మీరు కష్టపడి ఐపీఎస్కు ఐఏఎస్కు చదువుతారు. మీరు కష్టపడడం చూసి దేవుడు ఏకాగ్రతతో సినిమాలు పక్కన పెట్టేసి, క్రికెట్ కామెంటరీలు పక్కన పెట్టేసి, టైం వేస్ట్ చేసి పక్కన పెట్టి నిద్ర తగ్గించేసుకొని నిప్పులో కూర్చున్నట్టుగా ఎక్కువ ప్రయత్నం చేస్తా అంటే ఫలితం ఉంటుంది. మామూలు వాడు పట్టించుకున్నాడు, వాడే నేర్చుకోగలుగుతాడు. పట్టుదలతో నేర్చుకున్నాడు, తేడా ఉంటుంది కదా. పట్టుదలతో నేర్చుకునేవాడికి కొంత ఎక్కువే వస్తుంది. కానీ భగవంతుడు ఏమన్నాడు, అంటే జీవితంలో మనం భగవంతుడి నియమాలను పాటిస్తే సులభంగా మన పనులు సమకూరుతాయి. మీరు ఉదాహరణకి మిమ్మల్ని ఇంత బిల్డింగ్ కట్టమంట నేను, మీరు మీ జీవితకాలంలో కట్టగలరు. మీ సంపాదనతో ఇంత బిల్డింగ్ కట్టగలరా? కట్టలేరు. మేము ఎట్లా కట్టి, మాకు ఉద్యోగం లేదు, పాడలేదు, డబ్బుడి ఆదాయం లేదు, ఎట్లా కట్టాము చెప్పండి. అంటే భగవంతుడు చెప్పినట్టుగా బతుకుతున్నాం కాబట్టి భగవంతుడి నియమాలను పాటిస్తున్నాం. భగవంతుడు ఎవరో తెలుసుకున్నాం. ఆయన బాగుపడడానికి ఏం చేయమంటున్నాడు, ఏం చేయమంటే భజన చేయమంటున్నాడు. రోజు లేచి మీరు 15 నిమిషాలు, ఒక అరగంట సేపు అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీ అబ్బాయికి గుర్తుంటుందా? ఈ మంత్రం ఉందా? వచ్చా నీకు? చెప్పాను.